వార్తలకు స్వాగతం. శ్రీకాకుళం ఇచ్చాపురం నియోజకవర్గంలో అభిదయ సైకిల్ యాత్ర ప్రారంభించి ఇచ్చాపురంలో 1300 కిలోమీటర్ల సుదీర్ఘ సైకిల్ యాత్ర చేస్తూ పోలీస్ సిబ్బంది డ్రగ్స్ వద్దు బ్రో అంటూ సైకిల్ యాత్ర పాయకరావుపేట నుండి ఇచ్చాపురం వరకు జిల్లాలు కలుపుకొని మండలాలు దాటుకుంటూ యువతకు గ్రామాలను కలుపుకుంటూ డ్రగ్స్ పై అవగాహన చేస్తూ అలాగే కాలేజీలో చదువుతున్న పిల్లలకు తల్లిదండ్రులకు కూడా డ్రగ్స్ వద్దు బ్రో, దానివల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ తమ ప్రయాణాన్ని సాగించారు. చివరకు ఇచ్చాపురం చేరుకున్నారు. పోలీస్ అధికారులు, రాష్ట్ర కేంద్ర మంత్రులు మరియు ఎమ్మెల్యే అందరూ సైకిల్ యాత్ర చేసిన పోలీస్ సోదరులకు సన్మానం చేసి గౌరవించారు. సభను ఉద్దేశించి పలువురు మాట్లాడారు. బాగా తాగుతాడు సిగరెట్. మన వచ్చిన వాయిస్ తీసుకుంటాడు. ఫైనాన్స్ ఎదురుగా మా పండించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ గంజాయి మత్తులో జరిగినటువంటి అనేక ఘోరాలు మనం చూసాం. వీటిలన్నిటికీ స్వస్తి పలకాలి. ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మన రాష్ట్రం ముందుకెళ్లాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి మెజారిటీతో ఈ రోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఈ ఇచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వస్తూనే మరి ఒక నిర్ణయం తీసుకున్నారు. మన రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలి, దానికోసం ఎంతటి కఠినమైనటువంటి చర్యలైనా తీసుకోవాలి అని చెప్పి ఈ రోజు నిర్ణయం తీసుకున్న వెంటనే హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈగలనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయటం అనేది తూతూ మంత్రంగా చేయకుండా దాదాపు ఈ సంవత్సరం 8 మాసాల్లో 53,000 కేజీల గంజాయిని అక్రమ రవాణా అవ్వకుండా, ప్రజలకి అందుబాటులోకి రాకుండా, మత్తుబారిన పిల్లలు పడకుండా చేసినటువంటి ఘనమైనటువంటి కార్యక్రమం ఈ ఈగల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అయితే ఎస్పీ గారు చెప్పారు, ఈ రోజు మీ అందరూ ఆలోచించండి, చిన్నగా సరదాగా మొదలవుతుంది. ఈనాటి సభకి విచ్చేసిన సోదరులు చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారికి అనేక విషయాలు మాట్లాడారు. సమాజం పట్ల, ప్రజల పట్ల కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వం చేసే కార్యక్రమాలలో ది బెస్ట్ హైలైటెడ్ కార్యక్రమంగా నిలిచిన ఈరోజు ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరూ స్టేజ్ ఎక్కి మాట్లాడతారు. యువతే ఈరోజు దేశానికి వెన్నెముక, యువత బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కానీ ఆ యువత పట్ల మనస్ఫూర్తిగా ఈరోజు ఒక బాధ్యత వహించి గత 5 సంవత్సరాలు ఎక్కడ గంజాయి దొరికినా ఆంధ్ర రాష్ట్రమే కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చి గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చిన రాష్ట్రాన్ని ఈరోజు గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి నడుము కట్టిన మన నాయకులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే హోమ్ డిపార్ట్మెంట్ కి ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఒక్కటి నిజం, ఒక మాట సార్, లాస్ట్ గవర్నమెంట్ లో 5 years పోలీసులు అంటే చాలా భయపడే వాళ్ళం, పోలీస్ డిపార్ట్మెంట్ ని విమర్శించడంలో ముందుండే వాళ్ళం. ఈ రోజు ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ఒక అడ్రస్ కలిగించిన పోలీస్ డిపార్ట్మెంట్ కి నిజంగా మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ డియర్ సిస్టర్ అనిత గారు అని చెప్తూ, మరి కార్యక్రమంలో నాకు భాగస్వామ్యం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదములు. జై హింద్.